హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించిన కులగణన అయితే ప్రస్తుతం దుమారంగా మారింది. అయితే అసలు ఈ కులగణన ఏంటి, కులగణనకు సంబంధించిన వివరాలేంటి, ఏది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఇవన్నీ కూడా విశ్లేషించేందుకు మన ముందు వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ ఏంటంటారు ఈ తెలంగాణలో ఈ కులగణనకు సంబంధించిన రాద్ధాంతం అయితే జరుగుతూనే ఉంది కొన్ని రోజుల నుంచి కూడా. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటారు? రాఘవ్ గారు, మీకు మనం టీవీ ప్రేక్షకులకి ఉదయపూర్వక నమస్కారాలు. నమస్తే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కులగణన కార్యక్రమం చేపట్టారు. ఓకే, అది సంతోషించాల్సిన ఇష్యూ. కానీ కులగణనని వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో చేయకుండా వారికి అనుకూలంగా చేయటం అనేది వాళ్ళ వివాదాస్పదమైంది. ఎందుకంటే 2014లో కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో దాంతో మనం పోల్చి చూసుకున్నప్పుడు ఆ ఫిగర్స్ చాలా తేడా వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా బీసీలని 52% ఉన్నటువంటి బీసీలని 46%గా చేశారు. దగ్గరగా 5% పైన కట్ చేశారు. మీరు ఒక 30 లక్షల మందిని బీసీలని మీరు ఎలిమినేట్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇది బోగస్ సర్వే, దీన్ని ఏ పరిస్థితుల్లో అంగీకరించలేదని చెప్పేసి ఆయన ప్రతినిధులు కూడా తగలబెడతాం కూడా చూసాం మనం. అయితే ఇవాళ ప్రభుత్వం మరి బలహీన వర్గాలు, దళితులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా రోజు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం బుక్ తీసుకుని ఆయన రోజు పార్లమెంట్కి కూడా వెళ్తాం, ఇవన్నీ కూడా మనం చూసాం. మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటున్నారు. మరి రాజ్యాంగాన్ని కాపాడతాం అంటే సామాజిక న్యాయం రాజ్యాంగానికి ఆత్మ లాంటిది. సామాజిక న్యాయం కాపాడాలి. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ 78 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు రాజ్యాంగాన్ని కాపాడారా, సామాజిక న్యాయాన్ని కాపాడారా అంటే మనం లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇవాళ బీసీలు 56% ఉన్నారని చెప్పేసి స్వయంగా ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. మరి 18% దళితులు ఉన్నారని చెప్పింది. అదేవిధంగా ఎస్టీలు వచ్చేసరికి 10% ఉన్నారని చెప్పింది. అంటే ఎస్సీలను తగ్గించారు, బీసీలను తగ్గించారు, ఓసీలను మట్టుకు డబుల్ చేశారు. అంటే ఈ వైఖరి మరి 15 లక్షల మంది ఓసీలను పెంచి 30 లక్షల మంది బీసీలను తగ్గించడం అనేది డెఫినెట్గా ఇది కుట్రపూరితమైనటువంటి చర్యగా తీసుకోవాలి సార్. అయితే ఇందులో ఈ దాదాపు సమగ్ర సర్వే ఏదైతే కేసీఆర్ గారు నిర్వహించారో ఆ సర్వే ఇప్పుడు దాకా నివేదిక బయటికి రాలేదు అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ విమర్శలు చేయడం జరుగుతుంది. అవును. అయితే అప్పటికి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది, పెరగాలి కానీ తగ్గడం ఏంటంటూ కూడా వారి వాదన వినిపిస్తుంది. ఇప్పుడు ఇందులో గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్కు ముందు రీసెంట్గా ఈ ఎలక్షన్ జరగక ముందు మేము ఖచ్చితంగా బీసీలకు 42% మేము స్థానిక ఎన్నికల్లో మేము కల్పిస్తాం, స్థానాలు కల్పిస్తాం అంటూ కూడా ఆ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సర్వే మొదలు పెట్టడం కూడా జరిగింది. అయితే కొంతమంది దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కేసీఆర్ చేసింది బయటకు వచ్చిందా, అసలు రాలేదంటారు? అంటే కేసీఆర్ గారు సర్వే అఫిషియల్గా బయటికి అనౌన్స్ చేయలేదు. అయితే జరిగినటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వే తెలిసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అఫిషియల్గా బయటికి రిలీజ్ చేయలేదు ఏ కమ్యూనిటీ ఎంత ఉంటుందని. మామూలుగా 243 కులాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి ఆ 243 కులాల్లో ఏ కులం 134 కులాలు బీసీల్లో ఉన్నారు. బీసీల కమ్యూనిటీ వచ్చేసరికి 134 కులాలు, అదేవిధంగా ఎస్సీలు వచ్చేసరికి 59, మరి ఎస్టీలు, ఇవన్నీ కూడా డివైడ్ చేశారు. చేసినప్పుడు ఏ సామాజిక వర్గం ఎంత ఉందనేది స్పష్టంగా లెక్కలు ఇచ్చినప్పుడు క్లారిటీగా ఉండేది. అట్లా కాకుండా దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామనేది కరెక్ట్ కాదు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మీరు సామాజిక న్యాయం కోసం, మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మా పార్టీ పనిచేస్తుందని చెప్పే పరిస్థితుల్లో మరి 56% ఉన్నటువంటి బీసీలకి మీరు ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా. మరి బీజేపీ బీసీలు ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు. అయితే బీసీలు, దళితులు చైతన్యం కాలేదు కాబట్టి వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేకపోవటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కూడా బీసీలకి ఒకసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా పార్టీ కూడా కొన్నంత అండగా ఉంటారు. కేవలం పిసిసి అధ్యక్షుడు వరకే పరిమితం చేస్తున్నారు. కేశవరావు గారు ఉన్నా, వేణుమంతరావు గారు ఉన్నా, డి శ్రీనివాస్ గారు ఉన్నా, లేదా పొన్నాల లక్ష్మి గారు ఉన్నా, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా పిసిసి అధ్యక్షుడే మీకు ఎక్కువ పదవి, ముఖ్యమంత్రిగా మీకు అర్హత లేదు అనేటువంటి వైఖరి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతుంది ముఖ్యమంత్రి అనే పదవి. అది కాకుండా
అన్ని వర్గాలకి ఇచ్చినప్పుడు ఈ సమాజంలో అసమానతలు అనేవి ఉండవు. వాళ్ళని బీసీలని దళితుల్ని కేవలం ఓటు బ్యాంక్గా కూలీలుగా చూస్తున్నారనేటువంటిది గతం నుంచి కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని పార్టీ మీద ఉన్నటువంటి ఆ ముద్రని చెరిపేసి బీసీలకు అవకాశం ఉంది. మరి ఇచ్చినప్పుడు డెఫినెట్గా సర్వే వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి సర్వేలో అనేక లోపాలు స్పష్టంగా కనపడుతుంది. లేదు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో మీరు కులాన్ని ఎంట్రీ చేయండి, అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డులో, కులాన్ని ఎంట్రీ చేస్తే క్లియర్గా ఉండేది. అట్లా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నలుగురు కూర్చొని ఏదో రాసేసుకుని ఈ ఇష్టం వచ్చిన లెక్కలు ఇవ్వటం, దీనివల్ల ఇది అనాథరైజ్డ్ అవుతుంది తప్పితే అఫిషియల్గా దీనికి చట్టబద్ధత లేనప్పుడు ఇది వ్యాలిడ్ కాదు. అయితే కులాల మధ్య చిచ్చుకు కూడా ఇది కారణమైంది. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డెఫినెట్గా అన్ని వర్గాలకి మరి ఇచ్చేయటానికి, ఈక్వాలిటీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ మందిని తగ్గించి కొంతమంది పెంచడమే కాకుండా ముఖ్యంగా ముస్లిమ్స్ విషయంలో వచ్చేసరికి కూడా కొంతమంది బీసీ ముస్లిమ్స్ అని చెప్పేసి కొత్తగా పెట్టారన్నమాట. అంటే ఇలాంటి వైఖరి వాళ్ళు ఏమైందంటే మతాల మధ్యన కూడా ఒక తారతమ్యం పెరిగి వాళ్ళ మధ్య కూడా చిచ్చుగా ఏర్పడుతుంది. అందువల్ల చేసేటప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు అనేది కాకుండా ప్రజలందరినీ ఒక యూనిట్గా చూసి ఒక న్యాయం చేసినప్పుడు మాత్రమే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినప్పుడు మాత్రం న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంక్ కోసం చేయకూడదు. సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బీసీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక జేఏసీ ఉంది కదా, బీసీకి సంబంధించిన జేఏసీ కూడా వాళ్ళు కూడా మాకు స్థానికలకు 42% మాకు స్థానాలు కావాలి అని అడగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నేను 42 స్థానాలు మేము చట్టబద్ధం కాకపోయినా మేము ఇస్తామని చెప్తున్నాం. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఒక ఇష్యూ అండి, ఇప్పుడు పార్టీలు చెప్పే వాటిని మనం వేటిని కూడా పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదు. నిన్నగాక మన ఎన్నికలు జరిగింది, ఎమ్మెల్యేలు 119 మంది ఉన్నారు తెలంగాణలో సీట్స్. మరి ఎంతమంది బీసీలకు ఇచ్చారు? కేవలం 3-4% ఉన్న వాళ్ళేమో 70 సీట్లు తీసుకున్నారు. ఆ రిజర్వేషన్ పోయిన సీట్లు తప్పితే కదమ వాటిల్లో 5 సీట్లు 10 సీట్లు ఇచ్చి వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు బీసీలు? ఎంతమంది ఉన్నారు మీరు చెప్పే లెక్కలో? సరే మీరు చెప్పిన 42% ఇచ్చారా? ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టుల్లో ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తారు? పంచాయతీల మెంబర్లో ఇస్తారు, ఎంపీటీసీలు ఇస్తారు. ఎందుకంటే ఏ విధమైనటువంటి అధికారం లేదు కాబట్టి వాటిల్లో ఇస్తారు. నామినేటెడ్ పోస్ట్ చైర్మన్స్లో ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇవ్వలేదు. మరి ఎమ్మెల్యేలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఎంపీల్లో ఇచ్చారా? ఇవ్వలేదు. చివరికి మంత్రుల్లో ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఎక్కడా కూడా మీరు చెప్పినటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా ఇప్పటికి మేము 42% ఇస్తాము, అది కూడా మీకు ఎంపీటీసీలు ఇస్తాము, జడ్పీటీసీలు ఇస్తామని చెప్పడం అనేది వాళ్ళని పూర్తిగా మోసం చేసినట్టేను. అంటే ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు. ప్రజలు మీకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినప్పుడు అందరి యొక్క న్యాయం చేయాలి, సామాజిక న్యాయం దృష్టిలో పెట్టాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని వర్గాలకే కాంగ్రెస్ పార్టీ అంకితం అయిపోయింది, వాళ్ళకి అన్ని పదవులు రిజర్వ్ చేశారనేటువంటిది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమైందంటే ముందు పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే నామరూపాలు లేకుండా పోయిందో, నిన్న ఢిల్లీలో కూడా 70 సీట్లకు పోటీ చేస్తే టోటల్గా 70 సీట్లకి 67 సీట్ల డిపాజిట్లు రాలేదు. అంటే అంటే ఢిల్లీలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది, రాహుల్ గాంధీ అక్కడే ఉంటారు, సోనియా గాంధీ అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. ఉన్నా కూడా లోకల్గా మీకు డిపాజిట్లు దక్కలేదంటే ఇది మూడోసారి. మరి అంత పెద్ద ఎత్తున చేశారంటే డెఫినెట్గా మీరు ప్రజల పట్ల సరైన వైఖరి లేకుండా ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటిది ఒక ఎజెండా పెట్టుకున్న వల్లే ఇవాళ ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంది. లేదా కనీసం 3-4 సీట్లన్నా రావాలి. మరి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దగ్గర 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకుండా కేవలం రాజకీయాలని మతాలని ముడిపెట్టి ఇచ్చేస్తే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే మటుకు వర్కౌట్ కాదు. ఇప్పటికైనా కూడా చేసిన తప్పుని సరిదిద్దుకుని బీసీలకి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే కొంతవరకన్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు కూడా 42% కల్పిస్తే న్యాయం జరుగుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ. నమస్తే.